బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకొచ్చాయి. ఈ సందర్భంగా ప్రదర్శించి ఏవీలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులకు తెలిసేలా చేశాయి. ఈ చిత్రానికి బీజం పడింది 2011లో అని, అప్పుడు కేవలం 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీద్దామనుకున్నారట. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ అయినా 100 కోట్ల మార్కెట్ ఉండదేమో అని అనుమానం వచ్చినప్పటికీ బడ్జెట్ తగ్గించొద్దు, మార్కెట్ పెంచుదాం అంటూ ముందడుగు వేశారట బాహుబలి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ గారు. మార్కెట్ విస్తరించడంలో భాగంగా ఆ క్రమంలో తొలి అడుగుగా బాహుబలి చిత్రాన్ని తమిళ భాషకు విస్తరించారట. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ను కలిసి జాతీయ స్థాయికి తీసుకెళ్లారట. బాహుబలి సినిమా పరిధిని పెంచి 2 భాగాలుగా విస్తరించి బడ్జెట్ 400 కోట్ల రూపాయలకు పైగా పెరిగిన నిర్మాతలు వెనక్కి తగ్గలేదట. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, దక్షిణ కొరియా ఇలా అనేక దేశాలలో 50కి పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్లో బాహుబలి ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తూ ఎక్కడో తెలుగునాట వెండి తెరపై ఓ అద్భుతం ఆవిష్కరించబడుతుందని ప్రచారానికి చాటి చెప్పారట. హాలీవుడ్ రిపోర్టర్, ఫోర్బ్, ది గార్డియన్ లాంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఈ చిత్రం కవరేజీకి తరలి వచ్చే అద్భుత కథనాలతో ప్రశంసలు కురిపించేలా చేశారట. నిర్మాతలు చేసిన కృషి ఫలితంగా బాహుబలి తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటి, పొరుగు రాష్ట్రాల పరిధులు దాటి అనేక దేశాలలో స్థానిక భాషలలో కూడా విడుదలై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది అని చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.